తర్వాత ఆయన టొనాలిటీ చూసుకున్న సందర్భంలో ఎక్కడో పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది అనేది మాత్రం క్లియర్గా ఉంటుంది. దట్స్ ఫర్ షూర్. అయితే ఏ పార్టీకి వెళ్తారు, ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారు, రాజకీయ అరంగేట్రం అంటే మళ్ళీ రీఎంట్రీ ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా హిందుత్వకు మద్దతుగా ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అఫీషియల్గా రియాక్ట్ కాలేదు విజయసాయిరెడ్డి. చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ రీఎంట్రీ అనే అంశాన్ని కూడా చెప్పి చెప్పకుండా అంటూ ఉంటారు కదా, చెప్పి చెప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలో విజయసాయిరెడ్డి నిజంగా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారా అంటే అన్డౌటెడ్లీ గన్ షాట్గా మాత్రం ఎస్ అనే మాట వినిపిస్తోంది. కానీ అఫీషియల్గా ఆయన ఎక్కడ మాట్లాడటం లేదు. మరి ఇటువంటి సందర్భంలో గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. లేకపోతే మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరుగుతుంది? విజయసాయిరెడ్డి అడుగులు ఎటువైపు, ఎటువంటి అడుగులు పడుతూ ఉన్నాయి, ఎటువంటి ఎస్ కోసం ఎక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఈ చర్చ చాలా విస్తృతంగా ఉంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, క్లారిటీ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. కృష్ణమోహన్, విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనేది గన్ షాట్గా కనిపిస్తున్నమాట. కానీ ఎక్కడ కూడా ఏ పార్టీలోకి వెళ్తారనేది అఫీషియల్గా చెప్పడం లేదు. చెప్పి చెప్పకుండా చెప్పే ప్రయత్నం జరుగుతోందని చర్చ కూడా ఉంది. విజయసాయిరెడ్డి అడుగులు ఎటువైపు కృష్ణమోహన్? 2025 ఎన్నికల ఫలితాల తర్వాత 2024 ఎన్నికల ఫలితాల తర్వాత 2025లో వైసీపీ పదవులకు రాజీనామా చేసి ఆయన వైసీపీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి తాను ఇక వ్యవసాయ క్షేత్రం చూసుకుంటానని చెప్పి స్పందించారు. మొదట స్పందన తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత వ్యవసాయం చేసుకుంటూ కూడా ఆయన కలిసి కనపడ్డారు. బెంగళూరు దగ్గర కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్న వీడియోని కూడా ఆయన తీసుకు పంపించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి కానీ చూసుకుంటే తర్వాత వెంటనే నేను ఒక డిజిటల్ మీడియాని కూడా ప్రారంభించబోతున్నాను అని అఫీషియల్ గా ఆయన చెప్పిన పరిస్థితి. ఓకే, దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది పక్కా సమాచారం. దాని తగ్గట్టుగా కూడా ఆయన కొంత వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడే ఆయన తన సొంతగా బిల్డింగ్ లో దానికి సంబంధించిన ఒక టీవీ ఛానల్ ని తెర మీదకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వినపడుతున్న ఒక వార్త, అయితే ఆయన ట్వీట్లు మనం కానీ చూసుకుంటే ఆయన కొంత బీజేపీ వైపుకు వెళ్తున్నారు, బీజేపీ వైపుకి తన అడుగులు వేస్తున్నారు అంటూ అట్ ద సేమ్ టైం వరుసగా ఆయన ట్వీట్లలో కూడా ప్రధానమంత్రి మోడీని ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, అక్కడ జరుగుతున్న వ్యవహారం మీద ఆయన చాలా పాజిటివ్ గా తన ట్వీట్లు అయితే ఇస్తున్న నేపథ్యంలో సడన్ గా మళ్ళీ ఆయన పొలిటికల్ రీఎంట్రీ చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా కొంత బీజేపీకి నుంచి ఆయన రాజ్యసభకి ఎన్నిక కాబడుతున్నారు అని కూడా కొంత సమాచారం వచ్చినా దాని మీద ఆయన ఎక్కడ స్పందించలేదు. కాకపోతే తన పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఖాయం అనేది మాత్రం ఎప్పుడైతే తన ఇంటి మీద రైట్స్ జరిగాయో ఆ రోజు కూడా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా కూడా కొంత క్లియర్ గా కొంత సమాచారం అయితే వస్తుంది ఆయన పొలిటికల్ ఎంట్రీ చేయబోతున్నారు. అంటే అది మరి తన అడుగు బీజేపీ వైపుకి వెళ్ళబోతుందా, లేదు తిరిగి తన ఆత్మీయుడైన రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ స్థాపించిన జగన్ పార్టీకి సంబంధించిన పార్టీలో చేరబోతున్నారా, వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారా అనే ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యం. అయితే ఎప్పుడు ఏంటి అనేది తన సన్నిహితుల ద్వారా వస్తున్న సమాచారం ఏంటంటే ఖరారైంది. కానీ ఎక్కడికి వెళ్తారు అనే దాని మీద వాళ్ళు కూడా పూర్తిగా ప్రకటన చేయట్లేదు. ఎందుకంటే చిన్న క్వశ్చన్ యాడ్ చేద్దాం అనుకుంటాను కృష్ణమోహన్, ఎందుకంటే నాకు కామన్ గా వచ్చిన డౌట్ ఇది. గతంలో ఆయన చెప్పుకొచ్చారు ఒక కొత్త పార్టీ అవసరం ఉంది అనేది ఆయన చెప్పుకొచ్చిన మాట. సో ఇక్కడ కొత్త పార్టీ అవసరం ఉంది అంటే కనుక కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే బీజేపీ నుంచి ఎక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోతే కనుక అప్పుడు కొత్త పార్టీలోకి వెళ్ళే, అంటే కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీలోకి అంటే కొత్త పార్టీని స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతూ ఉన్నారా? ఎటువంటి చర్చ ఉంది? ఎస్ ప్లీజ్ కంటిన్యూ.
రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీల మధ్య, అంటే ఒకటి కూటమి, రెండవది వైసీపీ. ఈ రెండు పార్టీల మధ్యనే కొంత ఎక్కువగా చర్చ జరుగుతుంది. అంటే ఎలక్షన్స్ నువ్వా లేకపోతే నేనా అన్న బ్యాండిల్ లో నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఓవరాల్ గా ఎపిసోడ్ లో ఇటీవల కాలంలో కూడా ఒక ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ కొంత వేరే ఒక నూతన పార్టీకి స్కోప్ ఉంది, అంటే ఆస్కారం ఉంది ఇక్కడ, డెఫినెట్ గా కొంత ఆ పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. నిజంగా కానీ దాని మీద కానీ చేసుకోగలిగితే సక్సెస్ అయ్యే పరిస్థితి కూడా ఉంది అనేది ఆయన కొంతకాలంగా తన సన్నిహితుల దగ్గర కూడా మాట్లాడుతున్నారు అనేది మనకు అనుకున్న సమాచారం. బహుశా ఆయన ఏమైనా ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారా, రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ఎట్లా పోవాలనుకుంటున్నారు అనే అంశం మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఆయన తన సన్నిహితులతో కూడా దాని మీద కొంత చర్చ జరుగుతుంది. కొంత ఒక స్పేస్ అయితే ఉంది డెఫినెట్ గా ఏపీ రాజకీయాల్లో. అది కొత్త పార్టీకి పెట్టే అవకాశం ఉంది అనేది ఆయన ఆలోచన. బహుశా ఆ దిశగా ఏమైనా అడుగులు వేగంగా వేస్తున్నారా, కొత్త రాజకీయ పార్టీ పెడితే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఒక ఆలోచన చేస్తున్నారు. మరోవైపు డిజిటల్ ప్లాట్ఫామ్ కి చురుగ్గా పనులు చేసుకుంటున్నా, ఇక్కడ మాత్రం ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తే ఎలా ఉంటుంది, ప్రజల కోసం ప్రజల పడుతున్న ఇబ్బందులు. అయితే ఇప్పుడు ఏదో ఒక పార్టీకి మద్దతుగా ఉంటే ఆ పార్టీ లైన్ లో ఉండాలి. కానీ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి కొంత అంకుచితిగా మాట్లాడే వ్యక్తి, నేరుగా ఏ వ్యవహారైనా కింద బద్దలు కొట్టే టైప్ కొంత అతని వ్యవహార శైలి కావచ్చు, అతని మాట తీరు కూడా స్ట్రైట్ గా ఉంటది. ఉన్నట్టుగానే మామూలుగానే మాట్లాడతారు. అందుకే ఆయన ఎక్కువ కాలం పార్టీలో వైసీపీ పార్టీలో ఉండలేకపోయాను, ఆ చుట్టూ ఉన్న కోవర్టులు నేను చేయలేను అటువంటి పనులు అని కూడా ఆయన పదే చాలాసార్లు చెప్తారు. ఆయన సన్నిధుల దగ్గర కూడా చెప్తారు. అంటే ఇంత సేమ్ టైం వైసీపీలో కూడా సాయి రెడ్డిని చాలా మంది అభిమానించే నాయకులు కూడా ఉంటారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఆయన ఓపెన్ గానే అన్ని విషయాలు మాట్లాడతారు. ఆ